బ్యారిస్టర్ పార్వతీశన్ శ్రోతలకు నమస్కారం. కాఫీలు టిఫిన్లు కానిచ్చి త్వరగా రండి, పడవ వెళ్ళిపోతుంది మళ్ళీ. పోర్ట్ సైడ్ బజార్ నిండా గోల, విదేశీ ముఖాలు, విదేశీ మాటలు. ఎవరి సరుకులు వాళ్లవి గొప్పవే, ఎవరి మాటలు వాళ్లవే నిజాలు. కొనేవాడు తెలివైనవాడు, అమ్మేవాడు ఇంకా తెలివైనవాడు. ఉన్ని బట్టలు, చిన్న చిన్న దుకాణాలు, చెమటతో నిండిన మధ్యాహ్నం. ఈజిప్ట్ ఎండల్లో చలిదేశం కోసం ఉన్ని మఫ్లర్ కొనడం పార్తీశానికి మాత్రమే సాధ్యం. కానీ అతనికి తెలియదు, ఈ ప్రయాణంలో చలి కాదు, ఇంకా పెద్దదేదో ఎదురవుతుందని. సాయంత్రం 7 గంటలకు పోర్ట్ సైడ్ నుండి స్టీమర్ బయలుదేరింది. ఆ రాత్రి మాత్రం సముద్రం మామూలుగా ప్రశాంతంగానే ఉంది. కొంపదీసి ఇది తుఫాన్ ముందొచ్చే నిశ్శబ్దం కాదు కదా అనుకున్నాడు. తెల్లవారేసరికి పార్తీశన్ శరీరం మాట వినడం మానేసింది. ఇది వాంతులు కాదు, డోకు. లోపల నుంచే ప్రాణం లాగేసే వికారం. కళ్ళు తెరవలేకపోయాడు, కదల్లేకపోయాడు. ఇన్నాళ్ళు కులాసాగా తిరిగిన చైనా కుర్రాలు కూడా ఒక్కొక్కరుగా మంచం ఎక్కారు. ఆ గది ఇక గది కాదు, ఒక రోగుల ఆసుపత్రి వార్డ్. స్టీమర్ సముద్రం మధ్యలోకి వెళ్ళగానే పెద్ద తుఫాన్ మొదలైంది. అలలే ప్రపంచం అయ్యాయి. నీళ్లు లోపలికి రాకుండా సిబ్బంది వచ్చారు. కిటికీలు మూసేశారు. గట్టిగా మేకులు కూడా కొట్టేశారు. గాలి లేదు, వెలుతురు లేదు. ఆ గది ఒక అగ్గిపెట్టె అయిపోయింది. పచ్చి మంచినీళ్ళు కూడా లేవు. వారం రోజులు నరకంలా గడిచాయి. ఆ చీకట్లో ఒకే ఒక్క వెలుతురు. చెన్నైలో 2.5 రూపాయలకి కొన్న టెంపస్ గడియారం. ఎవరైనా టైం చెప్తే రోజు రోజుకి తన గడియారం వెనకబడుతున్నట్టు అనిపించింది. పడమరికి ప్రయాణిస్తే సమయం మారుతుందన్న సంగతి పార్వతీశన్ తెలియదు. వాచ్ తప్పు చూపిస్తుందేమో అనుకుని 2.5 రూపాయలు పెట్టి కొన్నా సరే ఇంత మోసమా అని ఎక్కడలేని కోపం వచ్చింది. తెల్లవాళ్లైనా మోసమేనా అని లోపల మండిపోయాడు. సముద్రంలో పారేద్దాం అనుకున్నాడు. కానీ అసలు లేని బావ కంటే గుడ్డి బావ మేలు అన్న సామెత గుర్తొచ్చింది. గడియారాన్ని పెట్టెలో పెట్టేశాడు. రోజులు గడుస్తున్నది కూడా తెలియట్లేదు. శ్వాస తప్ప ఇంకేం వినబట్లేదు. ఒకరోజు తలుపు తెరుచుకుంది. వెలుతురు లోపలికి వచ్చింది. మనిషి స్వరం వినిపించింది. పార్వతీశన్ లేవబోయాడు. కాళ్ళు వణికాయి. ఎలాగోలా లేచాడు. ముఖం కడుక్కున్నాడు. అమ్మయ్య, బతికే ఉన్నా అనుకున్నాడు. వెళ్ళిపోదాం అనుకుంటూనే మెట్లెక్కాడు. ఒక్కో మెట్టు ఒక్కో యుద్ధం. పైకొచ్చాడు. సముద్రం, ప్రశాంతమైన ఉదయం. దూరంగా మార్సెల్స్ కొండ మీద బంగారు విగ్రహం మెరిసింది. ఆ రోజు పార్వతీశన్ గెలిచింది ప్రయాణం కాదు, ప్రాణం.